అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. పియోదేశం మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా వందనములు. మా డాడీ చెప్పే వాక్యం మీరు విని ఆత్మీయతలో బలపడి ఆశీర్వదింపబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. మన పిఓజిసి మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృప, దేవుని కరుణ అందరికీ తోడుగా ఉంటుంది. ఎవరు కూడా భయపడద్దండి, అందరూ క్షేమంగా ఉంటారు. మరి అనేక మంది మీరు చేస్తున్న వీడియోలు చూస్తూ ఉన్నారు. మీకు ఏమైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే ఆ ప్రార్థన విజ్ఞాపనలు నా వద్దకు వస్తాయి. నేను మీకోసం ప్రార్థన చేయటకు నాకు ఇంకా మీకోసం బలంగా ప్రార్థన చేయటకు నాకు అవకాశం దొరుకుతుంది. మరొకటి ఏంటంటే అనేక మంది వీడియోస్ చూస్తుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియోలు మీకు అందుతాయి. తద్వారా మీరు ఆ వాక్యంలో విని ఆ వాక్యంలో విని మీరు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసినట్లయితే అనేక మందికి ఈ యూట్యూబ్ వీడియో ఏమైంది అనేక మందికి వెళ్తుంది. అనేక మంది ఆశీర్వదింపబడతారు. నేను నమ్ముచున్నాను, మీరు చేస్తారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మనం వాక్యం చూసుకుందాం. వాక్యం చూసుకునే ముందు మనం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. ప్రభువా, దేవా, ఈ సమయం ముందు రాజా నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మాకు ఇచ్చిన కృపను బట్టి, మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ క్షణం ముందు రాజా నాయన వాక్యం రాజా నాయన మాట్లాడుతూ ఉంటుండగా దయగలను తండ్రి. ప్రభా, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తండ్రి, సరే నీవు ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో దయగలను తండ్రి, నీవే మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా, ఇక్కడ నిల్చున్న నన్ను మరుగుపరిచి దేవా యేసయ్యా, నీవే రజనాయన ఉండి రజనాయన నీవే మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని రజనాయన, కావాల్సిన వర్తమానాన్ని రజనాయన నీవే అందించి రజనాయన మీ ఘననామానికే మహిమ తెచ్చుకున్నామని మీ సన్నిధానంలో వేడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇది మనము వాక్యంని చూసుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనలకు విడుదలను, స్వేచ్ఛను ఇచ్చుటకు ఈ భూలోకానికి దిగి వచ్చుంటున్నాడు. ఆయన మరి ఈ మాట వినగానే మరి విడుదల, మరి స్వేచ్ఛనిచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చింటున్నాడు అన్న మాట వినగానే అనేక మందికి సందేహం రావచ్చు. అదేమనగా, మాకెందుకు విడుదల? మమ్మల్ని ఎవరు బంధించుంటున్నారు కాబట్టి మాకు విడుదల ఇస్తావు? మమ్మల్ని ఎవరు బంధించుంటున్నారు? మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు? మమ్మల్ని ఎవరు పట్టుకోగలరు? మమ్మల్ని ఎవరు బంధించుంటున్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు బంధించుంటున్నారు? మమ్మల్ని ఎవరు బంధకంలో ఉంచున్నారు కాబట్టి మాకు స్వేచ్ఛనిస్తారు అని చెప్పి అన్న ఆలోచనతో అనేక మంది ఉండొచ్చు. ఈ మాట విన్న వెంటనే అనేక మందికి అనిపిస్తుండొచ్చు, నేను స్వేచ్ఛగానే ఉన్నాను, నేను స్వాతంత్రంగానే ఉన్నాను, నన్ను ఎవరు బంధించారని నాకు స్వేచ్ఛనిస్తావు? నన్ను ఎవరు పట్టుకున్నారని నాకు స్వేచ్ఛనిస్తావు? నేను ఎక్కడ బంధకంలో ఉన్నానని చెప్పి, నేను ఎక్కడ చెరసాలలో ఉన్నానని చెప్పి నాకు స్వేచ్ఛనిస్తారు? స్వేచ్ఛనివ్వడానికి కోసం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పి అన్న ప్రశ్న మీలోన రావచ్చు. చూడండి, మిమ్మల్ని ఇంతవరకు ఎవరు కూడా పట్టుకొని ఉండకపోవచ్చు, ఇంతవరకు ఎవరు కూడా బంధించకపోయి ఉండకపోవచ్చు, ఎవరు కూడా పట్టుకొని బంధించి మిమ్మల్ని సంసారాలు వేసి ఉండకపోవచ్చు. నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తా ఉన్నావు, నీకు ఇష్టానుసారంగా నువ్వు నడుస్తా ఉన్నావు, నీకు ఇష్టానుసారంగా పాటలు పాడుతున్నావు, నీకు ఇష్టానుసారంగా ఆటలు ఆడుతున్నావు, నీకు ఇష్టానుసారంగా పనులు చేసుకుంటున్నావు, నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్తున్నావు, నీకు ఇష్టం వచ్చిన చోటు నుంచి తిరిగి వస్తున్నావు, నీకు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నావు. నన్ను ఇంతవరకు ఎవరు కూడా బంధించలేదు, ఇంతవరకు నన్ను ఎవరు కూడా పట్టుకోలేదు, నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పి నీవు అనుకుంటూ ఉన్నావేమో. కానీ ఆ స్వేచ్ఛ ఏమవుతుందంటే, అవును, మీరు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఎంతగా స్వేచ్ఛగా ఉన్నారంటే మిమ్మల్ని ఎవరు కూడా పట్టుకోలేరు. అవును,
మేము ఎవరు కూడా పట్టుకోలేదు. అవును, మిమ్మల్ని ఎవరు కూడా బంధించలేదు. అవును, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ఉంటున్నారు. మీకు ఇష్టం వచ్చినట్లుగా పనులు చేసుకుంటున్నారు. మీకు ఇష్టం వచ్చినట్లుగా తింటున్నారు. మీకు ఇష్టం వచ్చినట్లుగా త్రాగుతున్నారు. సిగరెట్లు తాగుతున్నారు, గాంజాలు తాగుతున్నారు, మత్తు పదార్థాలు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా త్రాగుతున్నారు, ఇష్టం వచ్చినగా నోటికొచ్చినట్టుగా మాటలు మాట్లాడుతున్నారు, బూతులాడుతున్నారు, చెడ్డ మాటలు ఎలా మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారు, ఇష్టానుసారంగా బూతులాడుతున్నారు. మీకు ఇష్టం వచ్చిన విధానంగా మనుషులను కొడుతున్నారు, గాయపెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. కానీ ఇవేవి కూడా ఈ స్వాతంత్రం మీరు ఏ స్వాతంత్రంతోటైతే మీరు చేస్తున్నారో ఇవి ఏవి కూడా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోలేవు. ఇవి ఏవి కూడా ఈ స్వాతంత్రం ఏముంది? ఈ స్వాతంత్రం మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోలేవు. పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలంటే మీకు పరలోక సంబంధమైన స్వేచ్ఛ కావాలి. ఆ పరలోక సంబంధమైన స్వేచ్ఛను ఇచ్చుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైకి దిగి వచ్చినాడనమాట. ఈ లోక సంబంధమైన స్వేచ్ఛ వేరే, పరలోక సంబంధమైన స్వేచ్ఛ వేరుగా ఉంటుందన్నమాట. ఈ లోక సంబంధమైన స్వేచ్ఛ ఏంటంటే మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా? మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా? మీరు ఇష్టానుసారంగా బూతులాడుతున్నారా? మీరు ఇష్టానుసారంగా కోపాలు పెంచుకుంటున్నారా? మీరు ఇష్టానుసారంగా పగలు పెంచుకుంటున్నారా? మీరు ఇష్టానుసారంగా ద్వేషములు పెంచుకుంటున్నారా? ఇష్టానుసారంగా విరోధములు పెంచుకుంటున్నారా? మీ నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారా? మీ నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీకు ఎలా తలంపులు తలుస్తే ఆ విధంగా మీరు చేస్తున్నారా? అట్లయితే జాగ్రత్త, మీరు బంధకంలో ఉన్నారు. మీరు బంధకంలో ఉన్నారు, జాగ్రత్త. మీరు బంధకంలో ఉన్నారు, జాగ్రత్త. నేను స్వేచ్ఛగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నన్ను పట్టుకునేవారు ఎవరు లేరని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నన్ను ఇంతవరకు బంధించిన వారు ఎవరు లేరని నేను అనుకుంటున్నావు. నాకు ఇంతవరకు చెప్పేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు. నన్ను ఇంతవరకు అడిగేవారు ఎవరు లేరని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నన్ను ఇంతవరకు నాకొక్కరు ఎదురు చెప్పేవారు లేరని చెప్పి నువ్వు ఇంతవరకు అనుకుంటున్నావు. నేను స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటున్నావు. కానీ జాగ్రత్త, నువ్వు బంధకంలో ఉన్నావు. నువ్వు బంధకంలో ఉన్నావు, జాగ్రత్త. ఈ స్వేచ్ఛ నిన్ను బంధించుంటున్నది, అది నీకు తెలియటం లేదు. ఈ స్వేచ్ఛ నిన్ను బంధకంలోనికి తీసుకుని వెళ్ళుంటున్నది, అది నీకు తెలియటం లేదు. ఈ స్వేచ్ఛ నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది, అది నీకు తెలియటం లేదు. ఈ స్వేచ్ఛ నిన్ను అగ్నిగంధకంలోనికి తీసుకువెళ్తుంది, అది నీకు తెలియటం లేదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా త్రాగుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు. నీకు ఎవరైనా మంచి చెప్పనపోతే తిరిగి వాళ్ళని కొడుతున్నావు, తిడుతున్నావు. నా స్వేచ్ఛ, నా ఇష్టం అని చెప్పి మాట్లాడుతున్నావు. కానీ జాగ్రత్త, నువ్వు బంధకంలో ఉన్నావు. జాగ్రత్త, నువ్వు బంధింపబడి ఉన్నావు. ఎవరి చేత బంధింపబడి ఉన్నావు? ఎవరి చేత ఎవరు నన్ను బంధించుంటున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఈ లోకంలో కంటికి కనపడని, కంటికి కడపడని శక్తులు ఉంటున్నాయి. కంటికి కనపడని శక్తులు ఉంటున్నాయి. కంటికి కనపడని శక్తులు 2 శక్తులు ఉంటున్నాయి. ఒక శక్తి పరలోకానికి సంబంధించిన శక్తి, మరొక శక్తి నరకానికి సంబంధించిన శక్తి. ఈ 2 శక్తులు ఉంటున్నాయి. ఈ 2 శక్తులు ఉంటున్నాయి. నువ్వు ఏ శక్తితో నడిపింపబడుతున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ శక్తితో నువ్వు నడిపింపబడుతున్నావు, నువ్వు ఏ శక్తితో నువ్వు ఇష్టానుసారంగా నడుస్తున్నావో జాగ్రత్త. ఏ శక్తితో నువ్వు నడిపింపబడుతున్నావు, ఏ శక్తితో నువ్వు నడుస్తున్నావో జాగ్రత్త. ఏ శక్తి? ఆ శక్తి ఏంటంటే అపవిత్రాత్మతో కూడిన దయ్యపు శక్తులు. అపవిత్రాత్మతో కూడిన దయ్యపు శక్తుల చేత నీవు నడిపింపబడుతున్నావు. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను త్రాగుతాను. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బూతులాడతాను. నాకు ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళని నేను గాయపరుస్తాను. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఒకళ్ళని తిడతాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. బంధకంలో ఉన్నావు. సాతాను శక్తుల చేత నీవు నడుచుకుంటున్నావు. అపవిత్రాత్మ శక్తుల చేత నీవు నడుచుకుంటున్నావు. అపవిత్రాత్మ దయ్యపు శక్తుల చేత నీవు నడుచుకుంటున్నావు. ఇది లోక సంబంధమైన స్వేచ్ఛ. ఇది లోక సంబంధమైన స్వేచ్ఛ. ఇది లోక సంబంధమైన ఆ సాతాను నీకు ఇచ్చిన స్వేచ్ఛ. ఇది ఆ స్వేచ్ఛ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే చిన్నగా నరకానికి తీసుకుని వెళ్తుంది. చిన్నగా నరకానికి తీసుకొని వెళ్తుంది. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానంటున్నావు కదా. ఆ ఇష్టము ఏం చేస్తుందంటే నిన్ను చిన్నగా నరకానికి తీసుకొని వెళ్తుంది.
నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను త్రాగుతానంటున్నావు కదా. ఆ ఇష్టం వచ్చిన త్రాగుడు ఏమంటే నేను నరకానికి తీసుకొని వెళ్తుంది. నాకు ఇష్టం వచ్చినట్టుగా భూతనాడతాను, ఒకరి మనస్సుని గాయపరుస్తాను, ఒకరి శరీరాలను గాయపరుస్తాను అంటున్నావు కదా. ఆ స్వేచ్ఛ ఏం చేస్తుందంటే నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చుంటున్నాడంటే ఆ నరకంలో నుంచి నిన్ను కాపాడుటకు, ఆ అపవాదించుంటున్న ఆ స్వేచ్ఛ నుండి నిన్ను విడిపించి పరలోక సంబంధమైన స్వేచ్ఛలోనికి, ఆకాశ సంబంధమైన స్వేచ్ఛలోకి, దైవికమైన స్వేచ్ఛలోనికి నిన్ను చేర్చాలని ఆ యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చుంటున్నాడు. చదువుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, చూడుము నేను నీ యొద్ద జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్నాడు దేవాది దేవుడు. స్వేచ్ఛనిచ్చుంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏమంటే నువ్వు దేన్ని ఎన్నుకుంటావు? నీ ఎదుట జీవము నుంచుంటున్నాడు, నీ ఎదుట మేలు నుంచుంటున్నాడు, నీ ఎదుట మరణము నుంచుంటున్నాడు, కీడు నుంచుంటున్నాడు. నువ్వు దీనిని నువ్వు ఎన్నుకుంటావు. దేనిని ఎన్నుకుంటావు? నువ్వు మరణముని, కీడు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవాలనుకున్నావంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలనుకున్నట్టయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నట్టే జాగ్రత్త. నువ్వు మరణమునే కోరుకుంటూ ఉన్నావు, మరణమునే కోరుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. జీవం గల దేవుడు నీకు జీవంని కోరుకోమని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బ్రతుకున్నట్లు నువ్వు జీవముని కోరుకో అని చెప్పి ఇక్కడ దేవాదేవుడు చెప్తా ఉన్నాడు. ఈ జీవం ఎక్కడుంది? ఈ జీవం నీకు ఎక్కడి నుంచి కలుగుతుందంటే ప్రభు అనే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆ స్వేచ్ఛ నుంచి నీకు జీవము కలుగుతుంది. హల్లెలూయా. ప్రభు అనే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే స్వేచ్ఛ నుంచి నీకు జీవము కలుగుతుంది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చున్నాడంటే చదువుకుందాము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధకంలో ఉన్న వారికి విముక్తిని ప్రకటించుటకును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చిస్తున్నాడు అంటే ఇక్కడ చెరలోనున్న వారిని విడిపించుటకు, బంధకములో బంధింపబడిన వారిని విడిపించుటకు, వారికి విముక్తిని కలుగచేయుటకు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వచ్చిస్తున్నాడు అంట. ఇక్కడ బంధకంలో ఉన్నవారు ఎవరు? బంధకంలో చెరలోనున్న వారు ఎవరు? కంటికి కనపడని శక్తుల చేత, కంటికి కనపడని అపవిత్రాత్మల చేత, కంటికి కనపడని దురాత్మల చేత, కంటికి కనపడని ఆ లోక అధికారి చేత బంధింపబడి ఉంటున్నావు. నీకు ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా? నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావా? నీకు ఇష్టానుసారంగా నువ్వు త్రాగుతూ నీ శరీరాన్ని నలగగొట్టుకుంటూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావా? నువ్వు బంధింపబడినావు. జాగ్రత్త. నువ్వు బంధింపబడినావు. జాగ్రత్త. ఆ బంధకంలో నుంచి నిన్ను విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చుంటున్నాడు.